నమస్కారం జీటీపీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్లలో గంజాయి, కొకైన్ దొరుకుతోంది. 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా? శాసన మండలిలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. బోధన్ నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి అదనపు సెక్షన్లు మంజూరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. ప్రమాణ స్వీకారం చేసి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఐఎంఏ వైద్యులు, న్యాయవాదులు. ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. శ్రీనిధిలో అవినీతిని సహించాం. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శ. బాన్స్వాడ హనుమాన్ మందిరం వ్యాయామశాల నూతన చైర్మన్ గా నార్ల సురేష్ గుప్తా ప్రమాణ స్వీకారం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ముల్లంగి గ్రామంలో వైభవంగా హనుమాన్ పూజలు. పాల్గొన్న లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్. రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్లలో గంజాయి, కొకైన్ దొరుకుతుందని 10 ఏళ్ల తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శాసన మండలిలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డ్రగ్స్ టెస్టుకు సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ యువ నాయకుడు కేటీఆర్ కూడా ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు. టెస్టులకు బీఆర్ఎస్ అంగీకరిస్తే రేపే ముహూర్తం అని, మీరు ముందుకు వస్తే నేను ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్టులు చేసుకొని ఈ సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి బీఫామ్లు ఇచ్చిందో వారందరికీ డ్రగ్ టెస్ట్కి తీసుకువస్తామని, అలాగే బీఆర్ఎస్ కూడా పార్టీ బీఫామ్స్ ఎవరెవరికి ఇచ్చిందో వారందరినీ టెస్టులకు తీసుకురావాలన్నారు. ఫామ్ హౌస్లో పట్టుబడింది మీ నాయకుడు కాదా? అలాంటి వారికి వత్తస్సు పలకవద్దని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 10 ఏళ్లలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ తెలంగాణను సిగ్గుతో తలవంచుకునే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకువచ్చిందని అన్నారు. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకులు తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్ కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను. నిజామాబాద్ బోధన్ కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లను మంజూరు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఆయా విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు చేయాలని ఎంపీ అరవింద్ చేసిన కృషి ఫలించినట్లయింది. ఆయన కృషితో ప్రస్తుతం అదనపు సెక్షన్లు మంజూరుతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సైతం సీట్లను కేటాయిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది. 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. అలాగే నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్కు సైతం అనుమతి లభించింది. దీంతో తరగతి 4 చొప్పున మొత్తం 320 మంది విద్యార్థులకు సిబిఎస్ఈ విధానంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. అదేవిధంగా 2 కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకానికి సైతం మార్గం సుగమమైంది. ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అడ్మిషన్ సమస్యలకు కూడా ఉపశమనం కలిగించనుంది. మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మార్గం దొరికింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అరవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వర్సిటీ హాస్టళ్లను ఉపకులపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తెలంగాణ యూనివర్సిటీకి చెందిన హాస్టళ్లను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. అంతేకాకుండా స్వయంగా భోజనం చేసి పరిశీలించడం ద్వారా ఆహార నాణ్యతను ప్రత్యక్షంగా అంచనా వేశారు. ఈ తనిఖీలో రిజిస్టర్ యాదగిరి, చీఫ్ వార్డెన్ రవీందర్, వార్డెన్లు డాక్టర్ గంగా కిషన్, కిరణ్ రాథోడ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిఓఈ సంపత్, ప్రిన్సిపల్ రాంబాబు పాల్గొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్పర్సన్గా నియమితులైన డాక్టర్ కవితారెడ్డిని ఐఎంఏ వైద్యులు, న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్పర్సన్గా నియమితులైన డాక్టర్ కవితారెడ్డిని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఆకుల విశాల్, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ నవీన్ మల్లు, న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, నీరజారెడ్డి తదితరులు పూల బొకే ఇచ్చి శాల్వాతో సన్మానించారు. మున్ముందు మరెన్నో పదవులు అధిరోహించాలని కోరారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నర్ కౌన్సిల్లో మేడం చైర్మన్గా అపాయింట్ అయినందుకు ఐఎంఏ నిజామాబాద్ తరపున మేడంకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇవాళ మా అందరు మెంబర్స్, మా జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి అండ్ ట్రెజరర్ డాక్టర్ రమణేశ్వర్ అండ్ తానా సెక్రటరీ డాక్టర్ నవీన్ మాలు అండ్ సీనియర్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు. మా పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు సార్, వినోద్ కుమార్ గుప్తా సార్ అండ్ డిఎల్ఎన్ స్వామి సార్, తర్వాత మా ఇతర మెంబర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మండిపడ్డారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ రోజు రేపు మండల స్థాయిలో ఎంఆర్ఓ కార్యాలయాలకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 21వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఇందూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలపై ప్రజల తరపున ప్రశ్నిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నిలబెట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి శ్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రమోద్ కుమార్, బంటు రాము, నిమ్మల శ్రీనివాస్, బాన్స్వాడ ఇన్ఛార్జ్ కోనేరు శశాంక్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా కార్యదర్శులు దాంపల్లి జ్యోతి, పొలకం వేణు, పాలేపు రాజు, పద్దం కిషన్, పుట్ట వీరేందర్, జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అమంత్ విజయకృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనిధిలో అవినీతిని సహించమంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. అత్యంత అవినీతి పరుడిని పక్కన కూర్చోబెట్టుకుని శ్రీనిధిలో అవినీతి అక్రమాలను సహించబోమని సీతక్క మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వ్ బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీస్ నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్లుగా శ్రీనిధి ఎండీగా కొనసాగుతున్న వ్యక్తిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు సీతక్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దిశ దినపత్రికలో వచ్చిన పేపర్ క్లిప్ను కవిత ఎక్స్లో షేర్ చేశారు. వివిధ కారణాలతో మీ ప్రభుత్వం 16 మంది శ్రీనిధి ఉద్యోగులకు సర్వీస్ నుంచి రివ్యూ చేసింది. మరి అత్యంత అవినీతి పరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇంకా ఉన్నత స్థానంలో కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటి అని కవిత నిలదీశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే శ్రీనిధిలో అక్రమాలకు మూల పురుషుడిగా ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకుంటున్నట్టు మీరు ప్రకటన చేయాలి. అప్పుడే అవినీతి అక్రమాలను సహించబోమన్న మీ ప్రకటనపై ప్రజలకు విశ్వాసం కలుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం అన్మాజిపేట అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యం కేసులో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. చనిపోయిన చిరుత కళేబరం కాళ్ళు, గోళ్లను కట్ చేసుకుని వెళ్లిన వర్ణి మండలం పైడిమల్ గ్రామానికి చెందిన పతలావత్ జాబర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఫారెస్ట్ అధికారులు. నిందితుడి వద్ద చిరుతకు చెందిన 10 గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణా చేస్తున్నారన్న కోణంలో అటవీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. చిరుత పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చిరుత ఎలా చనిపోయింది అని తెలుస్తుందని అధికారులు తెలిపారు. డిచ్పల్లి మండలంలోని ముల్లంగి గ్రామంలో శ్రీ హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ స్వామీజీ పూజలు, అభిషేకాలు, మహాభిక్ష భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని ముల్లంగి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద వేడిసి ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహాభిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర ఆలయం వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్, హనుమాన్ దాసులు, నాగభూషణం స్వామి హాజరై పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముల్లంగి గ్రామంలో మన సంతోష్ స్వామి మరియు హనుమాన్ దీక్షా భక్తుల ద్వారా
మహాభిక్ష కార్యక్రమము, స్వామివారి యొక్క అభిషేక అర్చనా కార్యక్రమాలు, మరి శోభాయాత్ర కార్యక్రమము చాలా విజయవంతంగా చేశారు. మరి ఇట్టి కార్యక్రమము ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా భక్తులకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఆ సీతారామచంద్ర వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఈ గ్రామస్తుల భక్తులపైన. వేల్పూర్లో ఆన్లైన్ ఇసుక కేంద్రాన్ని నిర్వహించవద్దని గ్రామంలోని రైతులు, గ్రామ ప్రజలు వేల్పూర్ ఎంఆర్ఓ అనిరోధ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ అధికారి అనిరుద్ మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు ఇసుక 613 రూపాయలు ఆన్లైన్ విధానం ద్వారా డీడీ చెల్లించి తీసుకువెళ్లవలసిందిగా లబ్ధిదారులను కోరడం జరిగిందని, ఇది ప్రభుత్వ పాలసీగా, ప్రభుత్వ విధానంను తప్పనిసరిగా మేము అమలు చేయవలసి ఉంది కాబట్టి మన వేల్పూర్ మండలంలో కుక్కునూరు, కోమన్పల్లి, మోతే, వేల్పూర్ ఇసుక పాయింట్లు గుర్తించినప్పటికీ అమలు చేయలేదని, అమలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిగతా గ్రామాలు సైతం ఇసుక పాయింట్ల కొరకు కలెక్టర్కి అభ్యర్థనలు పంపించడం జరిగిందని తెలిపారు. మీ వినతి పత్రాన్ని పై అధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో వీడీసీ అని ప్రమేయం లేకుండా గ్రామస్తులు, రైతులు మాత్రమే ఎట్టి ఇసుక రవాణా సమస్యను ఎదుర్కోవడం జరుగుతుందని, ఇతర గ్రామాలకు ఇసుక రవాణా చేయడంతో నీటి ఎద్దడి, కొరత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు, పశువులకు నీటి వసతి, కరువు, రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వేల్పూర్ గ్రామ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీలో ఆర్య సమాజ్ రాధాకృష్ణ విద్యాలయంలో శ్రీరామ స్వచ్ఛతా సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ చేశారు. నగరంలోని కాసబ్ గల్లీలో గల శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్య సమాజ్ రాధాకృష్ణ పాఠశాలలు విద్యార్థులకు 120 ఎగ్జామ్ ప్యాడ్లు, 240 పెన్నులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు టి శ్రీనివాస్, సెక్రటరీ కె యాదగిరి, కోశాధికారి టి రామ్మోహన్, సభ్యులు టిఎస్ వ్యాస్, పి సతీష్, జి రాజశేఖర్, బాలశేఖర్, ఎం శ్రీధర్, ఎం రమేష్, రాధాకృష్ణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ, సిపిఎం, ఏటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట మున్సిపల్ కార్మికులు బైఠాయించి సుమారు అరగంట సేపు నిరసన తెలిపారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి వదిలి వెళ్లాలని కోరారు. దీంతో కార్మికులు అంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చొని తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుండి కదలమని భీష్మించుకొని కూర్చున్నారు. డిప్యూటీ కమిషనర్ను కలిసి తమ సమస్యను విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు అపస్మారక స్థితికి చేరుకుని పడిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్న మహిళలను 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీలైనంత త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎడపల్లి మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మసీద్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, ఎడపల్లి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు పూలం మల్కారెడ్డి, మండల సర్పంచులు రాజుగౌడ్, శ్రీనివాస్, సాయిలు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు రత్నాకర్ రెడ్డి, శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, కామప్ప, నవీన్ ఉన్నారు. బాన్స్వాడ హనుమాన్ మందిరం వ్యాయామశాల నూతన చైర్మన్గా మచ్చలేని మనిషి నార్ల సురేష్ గుప్తా కావడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని హనుమాన్ మందిరం వ్యాయామశాల నూతన చైర్మన్గా నార్ల సురేష్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ మందిరం వ్యాయామశాల చైర్మన్ కావాలంటే ఎటువంటి మచ్చ కేసు లేని వ్యక్తికి చైర్మన్ పదవి ఇస్తారని అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కులమతలకు అతీతంగా బాన్స్వాడ నియోజకవర్గంలో 150 కోట్ల ఆలయాలకు, 50 కోట్ల మసీదులకు, 4 కోట్ల రూపాయలు చర్చిలకు ఇచ్చామని అన్నారు. పోచారం హనుమాన్ మందిరం వ్యాయామశాల పునర్నిర్మాణ పనులకు 10 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తున్నట్లు పోచారం తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని పోచారం అన్నారు. పునర్నిర్మాణ బాధ్యతలు మీరు స్వీకరించండి. దానికి కావాల్సినటువంటి నిధులలో మొట్టమొదటిగా అందుబాటులో ఉన్నటువంటి దాంట్లో కొంత ఒక 10 లక్షల రూపాయలు ఇమీడియట్లీ శాంక్షన్ ఇస్తాను. జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ జానకి తెలిపారు.
నిర్మల్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ సరఫరా భద్రత ప్రమాణాల అమలును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంగళవారం సారంగపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సరఫరాలో జరుగుతున్న జాప్యం, గోదాం నిర్వహణలో భద్రతా ప్రమాణాల లోపాలపై ఆమె ఏజెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినియోగదారులతో కలెక్టర్ మాట్లాడుతూ సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత వినియోగదారులు ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదని, నిర్ణీత గడువులోగా సిలిండర్లు గ్రామాలకు డోర్ డెలివరీ చేయాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం జరిగితే లేదా వినియోగదారులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గోదాం లోపల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్న ప్రదేశంలో అవసరమైన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలని ఆదేశించారు. అనంతరం గోదాం లోపల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్న ప్రదేశంలో అవసరమైన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తక్షణమే తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జిల్లాలోని గ్యాస్ గోదాంలను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలపై సమగ్ర చెక్ లిస్టు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని నవీపేటలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవీపేటలో బాసర రహదారిపై బీజేపీ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారిని అక్కడ నుండి పంపించేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ గాండ్ల రాజేష్లు పంపిణీ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 26 మంది లబ్ధిదారులకు తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ గాండ్ల రాజేష్లు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల వివాహాల కోసం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల చాలా మేలు చేకూరుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నాయకులు, అధికారులు, లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని మండలాల వార్తలని చూద్దాం. నిజామాబాద్ జిల్లా అమెచ్యూర్ తాయిక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ బెల్ట్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తాయిక్వాండో వంటి క్రీడల వల్ల పిల్లల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య బెల్టులు ప్రదానం చేశారు. ఈ జనరేషన్ లో కూడా మీరందరూ వచ్చి మార్నింగ్ 6 కి సార్ చెప్తున్నారు, ఇప్పుడే 6 కల్లా వచ్చేసి నేర్చుకుంటున్నారంటే కనుక వీళ్ళందరినీ ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొస్తున్న ఆ మదర్స్ అందరికీ క్లాప్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల భాజపా అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అమలుకు నోచని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ యువతకు నేటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ దత్తాత్రేయకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, ఉప్పు సురేష్, సురకిరణ్, పలు గ్రామాలలో నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో జైలుకు పోయి బయటకు వచ్చారు కదా, మీరు నిజంగా నిజాయితీ గలవారు అయితే మన తెలంగాణలో ఉన్న బెల్ట్ షాపులన్నిటినీ మూసివేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అన్నారు. మన తెలంగాణ ఆడబిడ్డల కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడి మీకు ఈ స్కామ్లో మీ హస్తం లేదని నిరూపించుకోండి అన్నారు. ఈ విధంగా చేస్తే తెలంగాణ మహిళల కుటుంబాలను కాపాడి మీ సత్తా చాటి చెప్పండి అని తెలిపారు. సంక్షిప్త వార్తలు. సాలూరా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు మండల బీజేపీ నాయకులు వినతి పత్రాలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే రైతులతో కలిసి నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గంగాధర్, నాయకులు ప్రకాష్ పాల్గొన్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు, టై, బెల్ట్ మరియు బూట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి విద్యార్థులు క్రమశిక్షణతో పాటు సమానత్వ భావన పెంపొందించేందుకు యూనిఫామ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాసా రవికుమార్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు దొమ్మిడి కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ పోలేపల్లి ఏమలత లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ ఎంబరి నర్సయ్య, మండల విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సాయినాథ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం శంభుని గుడిలో మంగళవారం సాయంత్రం స్వామివారి పల్లకి సేవ మహారథి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఇందూర్ జిల్లాలో నిర్వహించే వీర హనుమాన్ విజయ శోభయాత్రలు ఇందూర్ నగరం, ఆర్మూర్, బోధన్లలో 3 స్థలాలలో నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించుటకై అనుమతి కొరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకి, అడిషనల్ డీజీపీ బస్వారెడ్డికి కలిసి మెమోరాండం ఇచ్చామన్నారు. వేల్పూర్ మండలం బీజేపీ అధ్యక్షుడు వేల్దారి నవీన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలని, మక్కలు, జొన్నలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సిరికొండ మండల కేంద్రంలో తై బజార్ వేలం మంగళవారం సర్పంచ్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో తై బజార్ వేలం వేశారు. రూపాయలు 6,03,200 కర్క భూమన్న వేలం పాటలో దక్కించుకున్నారు. ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,300. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,040గా ఉంది. 1 కేజీ వెండి ధర 2,64,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,640గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్లలో గంజాయి, కొకైన్ దొరుకుతోంది. 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా? శాసన మండలిలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. బోధన్ నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి అదనపు సెక్షన్లు మంజూరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. ప్రమాణ స్వీకారం చేసి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఐఎంఏ వైద్యులు, న్యాయవాదులు. ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. శ్రీనిధిలో అవినీతిని సహించాం. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శ. బాన్స్వాడ హనుమాన్ మందిరం వ్యాయామశాల నూతన చైర్మన్ గా నార్ల సురేష్ గుప్తా ప్రమాణ స్వీకారం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ముల్లంగి గ్రామంలో వైభవంగా హనుమాన్ పూజలు. పాల్గొన్న లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.